వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. ఈ వరల్డ్ టీచర్ న్యూస్ వల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే, ఇటువంటి అవధూతలు సద్గురువులు వాళ్ళని గురించి చెప్పినందువల్ల మనకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం చూడలే. ఆయన కాలజ్ఞానాన్ని రచించి ఈరోజు జరిగేటువంటి అన్యాయాలు అక్రమాల గురించి ఎప్పుడో చెప్పాడు. ఆ కాలంలో ఆ రోజుల్లో ఆయన పిచ్చివాడిగా చూశారు అందరూ, కానీ చెప్పినట్టు జరుగుతూ ఉంది. ఆయన మనం చూడలే. తర్వాత యోగి వేమన, ఆయన కూడా జీవితం మీద విరక్తితోటి గోచిగుడ్డ ధరించి దేశ విదేశాలు తిరిగి సామాన్య ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఇంటో వివరించాడు. ఆయన్ని మనం చూడలే. ఇంకా ఈ టీవీలో వీడియోలో చూస్తున్నారు కదా, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన తత్వాన్ని గురించి చెప్తున్నారు. మన తత్వశాస్త్రం ఇది. నేను అంటాం కదా, ఆ నేను అనేటువంటిది ఎలా ఏర్పడింది, ఎక్కడి నుంచి వచ్చింది, నేను మూలానికి వెళ్ళి ఆలోచించమంటాడు. ఈయనకి రాత్రిపూట ఏదో కలలు వస్తూ ఉంటాయన్నమాట. మానవాతీతమైనటువంటి శక్తి ఆయన ఏదో అడుగుతూ ఉంటుంది, ఈయన చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఈయన అడిగితే ఆమె ఏదో చెప్తూ ఉంటుంది. ఆమె జ్ఞాన ప్రసూనాంబ. మనకొచ్చేటువంటి కళలు కాంతా కనకాలే, ఎందుకంటే మనకు ఆ రెండు అవసరం కాబట్టి. ఇటువంటి అవధూతలకు వచ్చేటువంటివి మానవాతీతమైనటువంటి శక్తులు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళల్లో, ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో కొలువై ఉన్నారు. ఒకసారి ఈయన్ని చూసి తరించండి. ప్రస్తుతం పాపం ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు, అందువల్ల అందరూ కూడా వెళ్ళి ఆయన నమస్కారం చేసి వస్తుంటారనమాట. మీరు కూడా ఆయనతోటి ప్రస్తుతం మాట్లాడకుండా చూసి గురువుగారి పాదస్పర్శని స్పృశించిరండి. ఆయన పాదస్పరిస్తవులతో చాలు, మనకు తెలిసి తెలియగా చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. ఇకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పిందేంటి, రామాయణ మహాభారతాల గురించి, తత్వశాస్త్రాన్ని గురించి, తర్వాత మానవుడు ఎలా ఉండాలి అనేటువంటి వాటిని గురించి వివరించి చెప్పారు. అటువంటి వాళ్ళ యొక్క చరిత్రని, వాళ్ళు చెప్పినటువంటి విషయాలని మనం విన్నట్లయితే మనకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. అసలు మన వీడియోలే జ్ఞాన ప్రసూనాలు. వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిదే మానసిక ప్రశాంతతను కలిగించేటువంటిది అన్నమాట. ఎన్నున్నా కానీ మనశ్శాంతి లేకపోతే ఏం చేయలేము. అందరూ కూడా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి దాని గురించి చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జిల్లెళ్ళ మూడు అమ్మవారు, ఈమెలో దైవశక్తి అనేటువంటిది ఉంది. ఆమెను చంపటానికి వచ్చినటువంటి నక్సలైట్లను కూడా, వాళ్ళకి కూడా మాతృ ప్రేమను పంచింది. సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపం ఈ జిల్లెళ్ళ మూడి అమ్మవారు. మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. ఆమె ఇల్లే అందరి ఇల్లు. మీ ఇంటికి పేరు పెడతారా అందరి ఇల్లని? నేను పెడతానా అందరి ఇల్లని మా ఇంటికి? మరి ఈమె ఆ ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టింది. ఈరోజు పెద్ద ఇంద్రభవనంగా తయారైంది. ఎంతమంది వచ్చినా కానీ భోజనానికి లోటు అనేటువంటిది లేదు. ఏమన్నా దైవశక్తులు ఉన్నాయి. క్రిస్టియన్స్ ఆమెను చూసి, అమ్మా నీవు క్రీస్తువు అని సిలువ చేయించారు బంగారుతోటి. ముస్లిమ్స్ ఆమెను చూసి నీవు అల్లావమ్మా అని ఆమెకు కిరీటాలు భుజకీర్తులు చేయించారు. అలా ఎంతోమంది ఏ మతస్థులు ఏ కులస్థులు వస్తే వాళ్ళ ఇష్టదైవాలని ఏమో చూశారు. అయితే ఏమంటుంది, నేను అమ్మను మీరు బిడ్డలు. నీవు దేవతవా అంటే, నేను దేవతను కాదు నానా, నేను అమ్మను, మీరందరూ నా బిడ్డలే. ఆకలితో ఉండకూడదు. ఈ కలిలో ఆకలి బాధ అనేటువంటిది భయంకరమైనటువంటిది. కాబట్టి నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అని ఆమె ఆచరించి చూపించింది. ఈ విధంగా ఎవరైనా చేశారా చెప్పండి? ప్రపంచంలో ఎవరు కూడా చేయలే. 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది. ఈ విధంగా ఎవరైనా చేశారా? ఎవరు కూడా చేయలే. కాబట్టి ఈ అమ్మవారు సాక్షాత్ రాజరాజేశ్వరి దేవి అనడంలో సందేహమే లేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆమె కూతురు హైమవతీదేవికి దైవత్వాన్నిచ్చి జీవ సమాధి చేసింది. ఆ విధంగా ఎవరైనా చేస్తారా? ఎవ్వరూ చేయరు. మరి ఏమి చేసిందనమాట. కాబట్టి ఈమె సాక్షాత్ దైవస్వరూపిణి, శక్తి స్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరి దేవి అమ్మవారు సామాన్య రూపంలో ఉండి అత్యాశ్రమి అంటాం అన్నమాట. అత్యాశ్రమి అంటే మనలాగే అందరిలాగే ఉంటూ చివరికి
లోపల దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళని అత్యాశ్రములు అని అంటాం అన్నమాట. పైకి మనలాగే మాట్లాడుతూ ఉంటారు, మనలాగే బట్టలు కట్టుకొని నలుగురిలో ఉంటారు, కానీ లోపల దైవికమైనటువంటి శక్తులు ఉంటాయి. అటువంటి వాళ్ళని అత్యాశ్రమి అంటాం. సద్గురు సుబ్రహ్మణ్యం గారు అలాగే జిల్లెళ్ళమూడి అమ్మవారు అత్యాశ్రమి అనటంలో ఎటువంటి సందేహం అనేది లేనే లేదు. ఈమె ఒకే ఒక్క మాట చెప్తుంది. రామకృష్ణ పరమహంస కానీ స్వామి వివేకానంద కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి అంటే కాంతాన కనకాలను వదిలినటువంటి వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పారు. కానీ ఈ అమ్మవారు జిల్లెళ్ళమూడి అమ్మవారు ఏమంటుందంటే మోక్షం రావాలంటే దైవశక్తులు రావాలంటే కాంతా కనకాలని అవసరం లేదు, వదలాల్సిన అవసరం లేదు. కాంతా కనకాలను ఆశిస్తూనే దైవశక్తులు పొందొచ్చు అని నిరూపించిందనమాట. అంటే సంసారికంగా ఉంటూనే సంసార సుఖాలు అనుభవిస్తూనే దైవశక్తులు సాధించవచ్చు, తపశ్శక్తి సాధించవచ్చు అని చెప్పినటువంటి ప్రపంచంలో మొట్టమొదటిది ఎవరు అంటే ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. రేపు ఫిబ్రవరి 17వ తారీఖున ఈ అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతుంది. అంటే కొన్ని వందల బస్తాల వడ్లతోటి ఆమెకు అభిషేకం చేస్తారు. ఇది కూడా ఎక్కడ జరగదు, ఒక జిల్లెళ్ళమూడే జరిగేదన్నమాట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ మహోత్సవాన్ని దర్శించండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ భోజనానికి ఇబ్బంది అనేటువంటిది లేనే లేవు, వసతికి భోజనానికి ఇబ్బంది అనేటువంటిది లేనే లేదన్నమాట. ఎంతమంది వచ్చినా కానీ భోజనం లేదు అనేటువంటిది లేదు. మొన్న 800 మంది వచ్చారు కేరళ కర్ణాటక నుండి, వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టారు. మరి మన ఇంటికి ఒక 50 మందో 10 మందో వస్తేనే మనం ఎట్లా అని ఇబ్బంది పడతాం. అట్లాంటిది మరి అమ్మవారు ఎందరికో భోజనం పెడుతూ ఉంది, ఆకలి తీరుస్తూ ఉంది. కాశీలో కాలితేనే మోక్షం వస్తుంది, జిల్లెళ్ళమూడిలో అడుగుపెట్టి అక్కడ అన్నం తింటేనే మోక్షం వస్తుంది చూడండి అని చెప్పింది అమ్మవారు అన్నమాట. కాబట్టి సంసారంగా ఉంటూనే దైవశక్తులు సాధించవచ్చు అని సాధించి నిరూపించింది ఈ అమ్మవారు. సాక్షాత్ రాజరాజేశ్వరి అనడంలో సందేహమే లేదు. అందరూ ఒకసారి దర్శించి తరించండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రేపు ఫిబ్రవరి 17వ తారీఖున ఒక బస్తా ఒడ్లు కానీ బియ్యం కానీ తీసుకుపోయి ఇవ్వండి. అవకాశం లేనటువంటి వాళ్ళు 1500 రూపాయలు అక్కడికి మనం పంపించినట్లయితే, ఇప్పటికే మన వీడియోలో వాళ్ళ అడ్రస్ పెట్టాం, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవన్నీ కూడా మనం 1500 పంపించినట్లయితే మన పేరుతోటి గోత్రనామాలతోటి అమ్మవారికి ధాన్యాభిషేకం చేస్తారు. తప్పనిసరిగా ఈ ధాన్యాభిషేకం దర్శించి తరించండి. ధాన్యాభిషేకం వల్ల ఉపయోగం ఏమి అంటే ప్రపంచ శాంతి, అంతే. ప్రపంచ శాంతి అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎందరో దేశ విదేశాల నుండి వస్తున్నారు ఈమెను చూడటానికి. మరి ఎందుకు వస్తున్నారు? అలాగే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రవచనాలు, ఆయన చెప్పే మాటలు వినడానికి కూడా అమెరికా రష్యా నుండి వస్తున్నారు. 20 కోట్లతో దీనికి ఆశ్రమమే కొడుతున్నారు. ఎక్కడ? శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప దగ్గర. కాబట్టి ఇటువంటి అవధూతలు దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క చరిత్రని మనం తెలుసుకోవాలి. ఎలాగ ఆచరించలేము, తెలుసుకోవటంలో తప్పు లేదు కదా. వాటి అందరూ కూడా ఒక్క 15 రూపాయలు, 1500 లేక మీ ఇష్టం, ఒక 500 అయినా కానీ, ఎంతైనా కానీ మాతృశ్రీ అధ్యయన పరిషత్, అక్కడికి విశ్వజననీ పరిషత్, విద్యా పరిషత్ నుండి అక్కడికి మనీ ఆర్డర్ కానీ మామూలుగా అయినా కానీ చేసినట్లయితే వాళ్ళకి అందుతుంది. మాతృశ్రీ విశ్వజననీ పరిషత్, మాతృశ్రీ అధ్యయన పరిషత్ లేకపోతే విశ్వజననీ పరిషత్ జిల్లెళ్ళమూడి అని మనీ ఆర్డర్ చేసినా కానీ, లేకపోతే ఇంతకుముందే మన వీడియోలలో అమ్మవారి వాళ్ళ యొక్క కమిటీ ట్రస్ట్ యొక్క అడ్రస్సు, ఫోన్ నెంబర్ పెట్టాం. దానికి కానీ పంపించినట్లయితే మీకే కాకుండా ప్రపంచానికి మొత్తానికి మేలు అనేటువంటి జరుగుతుంది. ఈ అమ్మవారి చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరాయి. చాలామంది చెప్పారనమాట నెరవేరాయి అని. అసలు సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే కోరికే లేకుండా చేస్తారు ఆయన. అది కోరికల వల్లే కదా మానవుడి కష్టాలు నష్టాలు వచ్చేది. అసలు నీ కోరిక అనేటువంటిదే లేకుండా చేస్తాడు ఈయన. అటు అందరూ కూడా ఒకసారి అమ్మవారిని దర్శించి తరించి మనశ్శాంతిని పొందండి. మన వీడియోలకి ఇతర దేశాల నుండి కూడా లైక్స్ వస్తున్నాయి చూడండి. ఎక్కడో వినుకొండలో మారుమూల ప్రాంతంలో పిల్లలకి పాఠాలు చెప్పుకునేటువంటి రామమూర్తికి ఇతర దేశాల నుండి లైక్స్ రావటం ఏంటి? దానికి కేవలం జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క దయ. రెండోది సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క
కృపాకటాక్ష వీక్షణాలు అనడంలో సందేహం లేదు. అందరూ తప్పనిసరిగా రేపు ఫిబ్రవరి 17వ తారీఖున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ భోజనం చేసిరండి చాలు. ఆమె అనేది అదే, వచ్చి అన్నం తినిపోండ్రా అంటుందన్నమాట. అన్నం తినిపోండి అని ఎవరైనా అంటారా? చెప్పండి, ఎవరైనా కానీ అన్నం తినిపోండి అని ఎవరు అనరన్నమాట. ఒక్క ఈమె జిల్లెడమూడి అమ్మవారి ఈమె కన్నెళ్ళ తెరిచినట్ల లోకమే భస్మం అయిపోతుంది. కానీ అలా చేయదు, ఎందుకంటే మాతృప్రేమ మెయిన్ ఇక్కడ. చెప్పాం కదా, ఆమెను చంపడానికే వచ్చినటువంటి వాళ్ళకే మాతృప్రేమను పెంచి జన సందోహంలో కలిసిపోయేటట్టు చేసింది అనమాట ఆమె. అటువంటి గొప్ప దైవశక్తి కలిగినటువంటి ఈమె. ఆమె శక్తులు ఎప్పుడు కూడా చూపించరు, తక్కువగా మాట్లాడుతుంది. ఎప్పుడు నువ్వు ఎంత క్వశ్చన్ అడిగినా కానీ తక్కువగా మాట్లాడుతుంది అంతే ఈమె. కాబట్టి బాపట్లలో దగ్గరలో, బాపట్లకు 15 కిలోమీటర్ల దూరం, బాపట్ల నుండి పెదనందిపాడు వెళ్ళేటువంటి బస్సు ఎక్కినట్లయితే మీరు జిల్లెడమూడి మెట్ట దగ్గర అంటే ఆపుతారనమాట. పెద్ద ఆర్చి ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది, లోపలికి తార్ రోడ్డు. ఇప్పుడు ఆటోలు పెట్టారు, అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకి ప్రయాణానికి ఇబ్బంది ఏం లేదు. అలాగే శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారి అడ్రస్ కూడా పెట్టాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను అడ్రస్ పెడతామన్నమాట. దర్శించి తరించండి. అటువంటి అవధూతలని, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రవచనాలు వినటమే మన బాధ్యత. మనం ఎట్లాగో 1,00,000 మందికి అన్నం పెట్టగలవా? పెట్టలేం. అటువంటి మహాయజ్ఞంలో ఒక 500, 1000 రూపాయలు, 1500 ఇచ్చినట్లయితే మనం పాలు పంచుకున్నట్లే అవుతుందన్నమాట. గుహుడు రాముణ్ణి తన పడవలో ఎక్కించుకున్నాడు, నది దాటించాను ఆనందపడ్డాడు. ఎందుకని రాముడు దాటలేడా? అంత శక్తి కలిగినటువంటి వాడు దాటగలడు. గుహుణ్ణి పవిత్రుని చేయటానికి చేశాడు. అదేవిధంగా ఈ అన్నదాన మహాయజ్ఞంలో రేపు జరిగేటువంటి ఆ ధాన్యాభిషేక మహోత్సవంలో పాల్గొని తరించండి. మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినవి, కులాలకి మతాలకు సంబంధించినవి కానే కాదనమాట. కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి మానసిక ప్రశాంతతను పొందండి. ఇప్పటికే చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ మీ వీడియోల వల్ల మనశ్శాంతిగా ఉంది అని చెప్తున్నారనమాట. అది చాలు నాకు అది చాలు అనమాట. గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా అదే చెప్పారు నాతోటి. దీనివల్ల నీవు ఏమీ ఆశించొద్దు, మానసిక ప్రశాంతత అనేటువంటి నీ వల్ల 10 మందికి ఏర్పడుతూ ఉన్నది, అది చాలు అన్నాడు అనమాట. కాబట్టి అదే మాకు సంతృప్తి. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను సామాన్య స్కూల్ టీచర్ని, ప్రైవేట్ టీచర్ని. అయితే నా డ్యూటీ అయిపోయిన తర్వాతనే నాకు 2:30-3 మధ్యలో ఒక అరగంట ఖాళీగా ఉంటుందన్నమాట. ఇప్పుడంటే సెలవులు కాబట్టి తీస్తున్నాం. ఆ ఖాళీ టైంలో బయట కానీ లేదా మా బిల్డింగ్ పైకి కానీ పిల్లలకి ఇబ్బంది లేకుండా పాఠాలు చెప్పకుండా కాదు, నా వర్క్ పూర్తి అయిన తర్వాతనే చేస్తూ ఉంటాను. అలాగే ఇంటర్మీడియట్ సిలబస్, డిగ్రీ సిలబస్ కూడా మన వీడియోలో పెట్టడం జరిగింది. కాబట్టి సెలవులలో పిల్లలు పనికిమాలని చూడకుండా ఈ మన వీడియోలు చూసినట్లయితే వాళ్ళకి అనుకున్నటువంటి మార్కులు కూడా పొందుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. అది కానీ పుల్లాపంతుల రామమూర్తి. నమస్తే.